అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో న్యాయ విద్యార్థిని తోటి విద్యార్థులు అయితే అత్యాచారంగా అయితే పాల్పడ్డారు. ఇది చాలా అమానుషం. ఆ నలుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి విశాఖలో మహిళా చేతన్ అనే మహిళా సంఘం అయితే డిమాండ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నిందితులు వదలకూడదు, కఠినంగా శిక్షించాలి, ఇంకెవరు ఈ విధంగా పాల్పడకూడదని చెప్పి వీళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు మహిళా చేతన్ కత్తి పద్మ గారు ఉన్నారు. మా ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ శిక్షల్ని ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో నలుగురు వాళ్ళు ఏ విధంగా శిక్షించాలి, ఏం చేయాలి, మీ డిమాండ్ ఏంటి? అంటే నిందితుల్ని ఎవరినైనా నిందితుల్ని అత్యాచార చట్టం ప్రకారం శిక్షించాలి. అయితే కేసు సత్వర విచారణ జరిపితే కనుక కొంత తొందరగా న్యాయం జరిపితే బాధితులకు కొంత రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సమాజానికి కూడా చట్టం మీద గౌరవం, చట్టం ఉందనే ఒక భరోసా, చట్టం ఒక రక్షణ కల్పిస్తుంది అనేటటువంటి ఒక స్పృహ సమాజానికి కూడా కలుగుతుంది. అలాగే ఎవరైతే అత్యాచారాలకు పాల్పడతారో వాళ్ళు అమ్మో మనం అత్యాచారం చేస్తే ఇంత వెంటనే మనల్ని తీసుకెళ్ళి లోపల పడేస్తారనమాట, మనకి ఎంత కఠినంగా శిక్ష పడుతుందని అనమాట అనేటటువంటి ఒక స్పృహ కూడా నిందితులలో కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చట్టాల వల్లనే అంతా జరిగిపోతుంది అనేది మేము అనుకోవటం లేదు. చట్టాలను కరెక్ట్గా ఖచ్చితంగా అమలు చేయాలి, విచారణ జరిపించాలి, ముద్దాయిలకి తగిన శిక్ష ఖచ్చితంగా శిక్ష పడాలి. కఠినంగా ఇందాక అనురాధ్ గారు అన్నట్టు కఠినంగా పడాలి, ఖచ్చితంగా శిక్ష పడుతున్నటువంటి భరోసా సమాజానికి కలగాలి. కానీ ఈవేళ శిక్షలు పోక్సో యాక్ట్ ఇలాంటి వాటిలో చాలా పెద్ద శిక్షలు పడుతున్నాయి. 25 ఏళ్ళు 25 ఏళ్ళు కూడా శిక్షలు వేస్తున్నారు జడ్జీలు. అయినా కూడా మైనర్ బాలికల మీద అత్యాచారాలు విపరీతంగా పెరిగాయి. 6 నెలల పసికందు మీద తాతయ్య అత్యాచారం చేయటం ఏంటండి, అంత ఆశ్చర్యం. అలాగే నిన్న ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది. ఇవాళ పేపర్లో చూసాము, వైఎస్ఆర్ జిల్లాలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే నెల రోజుల తర్వాత అది బయటకు వచ్చింది. అంటే ఇక్కడ మనకి విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ అత్యాచార సంఘటన కూడా బయటకు వచ్చేది కాదేమో. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసేసుకొని చచ్చిపోయి ఉంటే ఏం జరిగిందో ఎవరికీ తెలిసేది కాదు. ఆ సమయంలో అనుకోకుండా వాళ్ళ నాన్నగారు చూడటం, అతనికి ఆ అమ్మాయి తెలుపుకోవడం, ఇదంతా జరిగింది కాబట్టి మనకి ఈ విషయం తెలుస్తుంది. అంటే వెలుగులోకి రాని ఎన్నో అంశాలు, ఎన్నో సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయి. వెలుగులోకి వచ్చేవే ఎంత ఎక్కువైతే వెలుగులోకి రానివి ఎన్నున్నాయి అనేది మనకి తెలియదు. కాకపోతే దీంట్లో బలైపోయేది బాలికలు, స్త్రీలు. ఎన్ని రకాలుగా బలైపోవాలో ఈ సమాజానికి అన్ని రకాలుగా బలవుతున్నారు. దీన్ని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఎందుకంటే మనకు పోయిన సంవత్సరం ఇదే టైంలో ఒక అమ్మాయిని 18 మంది కలిసి లాడ్జీలంటే తిప్పి అత్యాచారం చేశారు. ఇప్పటి వరకు ఇంకా ఆ కేసులో విచారణ పూర్తి కాలేదు, ఇంకా ఎవరికి శిక్ష పడలేదు. అప్పుడే అలాంటిది గ్యాంగ్ రేపు, ముఖ్యంగా ఒక నోబెల్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలనే ఆశతో లాస్ అవుతున్నటువంటి అమ్మాయిని ఈ రకంగా తోటి విద్యార్థులు, కాబోయే లాయర్స్ ఈ రకంగా ప్రవర్తించి ఆమె జీవితాన్ని ఎటు కాకుండా చేయాలని అనుకోవడం అనేది చాలా దుష్ట సంస్కృతికి ఇది నిదర్శనం. చట్టాన్ని పరిరక్షించడానికి చదువుకుంటున్నారు వాళ్ళు, కానీ ఆ చట్టం ముందు ఇప్పుడు ముద్దాయిలుగా రేపు కోర్టు వేసుకొని తిరగవలసినటువంటి కోర్టులో ఆ అమ్మాయి బాధితురాలుగా వాంగ్మూలం ఇవ్వాలి, వాళ్ళేమో ముద్దాయిలుగా బోన్లో నిలబడాలి. అంటే మనం ఎటువంటి సమాజంలో ఉన్నాము? డాక్టర్సు, లాయర్సు, ప్రొఫెసర్సు, ఇంజనీర్సు, సాఫ్ట్వేర్లు ఎవ్వరూ కూడా వీటికి మినహాయింపు కాకుండా అన్ని రకాల వాళ్ళు ఈ అత్యాచారాలకు బలవుతున్నారు. అన్ని రకాల వాళ్ళు అత్యాచారాలకు పాల్పడుతున్నారు కూడా. సినిమా రంగంలో జరుగుతున్నాయి, సాఫ్ట్వేర్ రంగంలో జరుగుతున్నాయి, స్లమ్స్లో జరుగుతున్నాయి. ఎక్కడ జరగటం లేదనే దానికి మనం వెతుక్కోవాలి. అన్ని చోట్ల జరుగుతున్నాయి. కానీ అరికట్టడంలో మాత్రం ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అరికట్టడంలో విఫలమవుతున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత అసెంబ్లీ జరిగింది, ఎన్నో సంఘటనలు జరిగాయి, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగాయి మన రాష్ట్రంలో. మైనర్ బాలికల మీద అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు, ముద్దాయిలు తప్పించుకొని వెళ్ళిపోయిన కేసులు ఎన్నో జరిగాయి. కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వాలు నేర్చుకున్నది ఏంటంటే టక్మన్ నష్టపరిహారం ప్రకటిస్తున్నారు. కానీ అది ఎందుకు జరిగింది, ఇది జరగడానికి సమాజంలో ఉన్న పరిస్థితులు ఏంటి కారణమవుతున్నాయి? చట్టం చేసి వదిలేస్తే కాదు, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, గంజాయి దొరుకుతుంది, మద్యం విపరీతంగా దొరుకుతుంది, పోర్న్ కంటెంట్ దొరుకుతుంది, ఏది దొరకటం లేదు. ఏమీ లేకపోయినా కానీ ఆడపిల్లలంటే వీళ్ళు విలాస వస్తువులు, వీళ్ళ సెక్స్ సింబల్స్ అని చూపించే మామూలు సినిమాలు, మెయిన్ స్ట్రీమ్ సినిమాలు నెత్తి మీద వచ్చి కూర్చుంటున్నాయి. ఇవన్నీ కూడా ఆడవాళ్ళ పట్ల మగవాళ్ళ దృష్టికోణంలో చాలా హేయమైనటువంటి పరిస్థితులే వాళ్ళ బుర్రలో ఉంటాయి. ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు ఓటీటీలో ఎటువంటి సెన్సార్ లేకుండా డైరెక్ట్గా డెలిబరేట్గా అన్ని సీన్లు చూపిస్తున్నారు. ఇప్పుడు యువత కూడా దాన్ని డెలిబరేట్గా ఓటీటీలు అందరూ చూసి పౌడవుతున్నారంటారా? ఇందులో ఏమైనా కఠినంగా ఒక ప్రణాళిక రూపొందించాలంటారా? చెప్పండి. అంటే ఓటీటీల మీద కూడా నియంత్రణ రావాలి. ఎందుకంటే మంచివి కూడా వస్తున్నాయి ఓటీటీ వేదికలో, మంచి సినిమాలు అవన్నీ వస్తున్నాయి. కానీ పోర్న్ కూడా చాలా విపరీతంగా వచ్చేస్తుంది. మరి ఇది మన సమాజానికి సంబంధం లేదా ఏంటి? ఓటీటీ ఆ వ్యాపారానికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదా?
ఓటీటీ ద్వారా వ్యాపారం జరుగుతుంది అంటే నువ్వు అక్కడ నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఓటీటీల ద్వారా వస్తున్నటువంటి పోర్న్ కంటెంట్ని లేదా పిచ్చి పిచ్చి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. దానికి కూడా సెన్సార్షిప్ నియమించాల్సిందే. మేడం చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఈ నిందితులను ఏ విధంగా శిక్షించాలంటారు? శిక్షించాలి అంటే ఇది టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అండి. చట్టాలు మనకి అత్యాచారాలకు సంబంధించి, గ్యాంగ్ రేకులకు సంబంధించి, మైనర్ బాలికల అత్యాచారం సంబంధించి మనకు బోల్డ్ చట్టాలు ఉన్నాయి. నేరానికి శిక్ష కూడా అంతిమ శిక్షలే విధించేశారు. విధించిన తర్వాత కూడా ఇవే రిపీటెడ్గా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎవరైతే ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ ఉన్నారో, ఎవరైతే అమలు చేయవలసిన చట్టాన్ని సంస్థలు ఉన్నాయో, పోలీసులు ఉన్నారో వాళ్ళ యొక్క పూర్తి వైఫల్యం వల్ల ఇది జరుగుతుంది. రెండోది ఏంటి అంటే మనకి మొత్తం అత్యాచార కేసుల్లో 15 నిమిషాలకు ఒక రేపు జరుగుతున్నప్పుడు మనకు ఓన్లీ 27% మనకి వాటి మీద శిక్షలు పడుతున్నాయి. అంటే మిగతా 73% ఎందుకు పట్టడం లేదు అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ యొక్క ఫెయిల్యూర్ వల్ల జరుగుతుంది. తర్వాత చట్టాలు తెచ్చేసినంత మాత్రాన నేరం ఆగదండి. నేరస్తుని శిక్షించడం కాదు, ఆ నేరం సమాజంలో ఉండకుండా ఉండేటట్టు మన పరిస్థితులను ప్రభుత్వాలు కల్పించాలి. కానీ చుట్టూ ఉన్న ఏదైతే మార్కెట్ ప్రపంచం ఉందో, స్త్రీని ఒక మార్కెట్ వస్తువు కింద చూపించేది ఉందో, చుట్టూ ఏదైతే అత్యాచారాన్ని ప్రోత్సహించేటట్టు ఉండే గంజాయి కానీ, ఓటీటీలు కానీ, మద్యం కానీ, డ్రగ్స్ కానీ, పోర్న్ వీడియోలు కానీ ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం యొక్క నిషేధం కానీ, నియంత్రణ కానీ ఎటువంటిది లేదు. అవి లేనప్పుడు పిల్లలు 5-6 సంవత్సరాల నుంచి మనకి సెల్ ఫోన్లో మొత్తం ఈ వీటి ప్రభావంలో పడటం వల్ల మహిళ అంటే గౌరవం లేకుండా పోయింది. మహిళ అంటే ఒక విలాస వస్తువుగానే చూస్తున్నారు. ఈ విష సంస్కృతిని కానీ మనం ఆపకపోతే మీరు ఎన్ని చట్టాలు తెచ్చినా కూడాను 0 FIR అంటే 2013లో వర్మా కమిటీ చెప్పినా ఇప్పటికి 11 ఏళ్ళు దాటినా కూడా అవగాహన లేకుండా మెట్రోపాలిటన్ సిటీ అనే విశాఖపట్నంలో పోలీసులు ఉంటున్నారు అంటే ఇంకా వీళ్ళు చట్టాన్ని ఏమిటి అమలు చేస్తారు, అత్యాచారాలను ఏమిటి ఆపుతారు? న్యాయం చదువుతున్న విద్యార్థులే న్యాయం కోసం ప్రజలకు పాటుపడతామని చెప్పి, చట్టాన్ని కాపాడుతామని చెప్పి, చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి, రాజ్యాంగపరమైన హక్కులను అమలు చేస్తామని చెప్పి ఒక నల్లకోటు వేసుకుంటున్న విద్యార్థులు ఈ అత్యాచారానికి పాల్పడ్డారు అంటే మన యువత ఎటుపక్క పోతుంది? మన యువతకి రాజ్యాంగం పట్ల కానీ, చట్టం పట్ల కానీ ఉన్న గౌరవం ఎంత, అవగాహన ఎంత అన్నది చాలా శోచనీయ విషయం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఎప్పటికప్పుడు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి మహిళల మీద. ఎప్పుడు శిక్షించండి, కఠినంగా శిక్షించండి, న్యాయం చేయండి అని మాట్లాడుకుంటూనే ఉన్నాము. కానీ ఇవి జరగకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, విఫలమవుతుంది. కాబట్టి ఎక్కడైతే అంటే ఉద్యోగాలు చేసే చోట కావచ్చు, చదువుకునే చోట, సామూహికంగా ఎక్కువ ఎక్కడైతే ఉంటారో అలాంటి స్థలాల్లో కనీసం భద్రత కల్పించే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వాలు చేయట్లేదు. ఆ దిశగా ప్రభుత్వాలు, చట్టం, పోలీసులు ట్రై చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ శిక్షలు విధించే క్రమంలో అయితే ఒక మార్పు రావాలి. నిజంగా ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం, ఈ ఓటీటీల్లో కూడా ఎటువంటి సెన్సార్ లేకుండా పోర్న్ వీడియోస్ డైరెక్ట్గా టెలికాస్ట్ చేయడం, అది ఈ యువత అంతా చూడడం, దాన్ని కూడా వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం, ఇది కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి ఈ ఓటీటీల మీద కూడా నియంత్రణ ఉండాలి. అలాగే ఈ శిక్షలు మళ్ళీ ఎవరు తప్పు చేయకుండా శిక్షలు కఠినంగా చేయాలి ప్రభుత్వాలని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.